శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 6 జూలై 2025 నుంచి 12 జూలై 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభ రాశిలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. మిథున రాశిలో గురువుగారు రవి, కర్కాటక రాశిలో బుధుడు, సింహరాశిలో కుజకేతువులు, తులారాశిలో చంద్రుడు, కుంభరాశిలో రాహువు, ఇక మీన రాశిలో శనిగారు. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్నది. అయితే గ్రహస్థితుల యొక్క ఫలితాలు కానీ, సమ్మేళనాల ఫలితాలు కానీ, అలాగే దృష్టుల యొక్క ఫలితాలు కానీ ఏ విధంగా ఉన్నాయి అని ఒకసారి పరిశీలన చేస్తే, గురు రవిల కలయిక గురు మూఢమిని తెలియజేస్తోంది. గురువు గారి యొక్క శక్తి కొంచెం తగ్గింది అన్నట్టుగా తెలియజేస్తోంది. అయితే ఇది శుభకార్యాలు చేయడానికి ఈ సమయంలో పనికిరాదు, కానీ ఇతరత్ర విషయాలలో గురువుగారి యొక్క దృష్టులు బాగా పనిచేస్తూ ఉంటాయి. ఇక ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే కుజకేతువుల యొక్క స్థితి గురువుగారు ఇచ్చే ఫలితాలతో సమానమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కానీ రాహుగారి దృష్టి ఉంటూ ఉన్న కారణం చేత కానీ, కుజుని దృష్టి శనిగారి మీద ఉంటూ ఉన్న కారణం చేత కానీ కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, సర్పదోషాన్ని సూచిస్తోంది, కోర్టు కేసుల్ని సూచిస్తోంది, అలాగే యాక్సిడెంట్లు, ఇక ఆపరేషన్స్, హార్ట్ అటాక్స్, రోడ్డు ప్రమాదాలు, అవి ఏ రూపకంగా అయినా ఉండొచ్చు. కాలి నడకన వెళ్తున్నా, సైకిల్ మీద వెళ్తున్నా, బైక్ మీద వెళ్తున్నా, మోటార్ సైకిల్ మీద వెళ్తున్నా, కార్లు, విమానాలు, ఇలాగా అన్ని రకాల వాహనాలు ప్లస్ కాలినడక ఏ రూపకంగా అయినా ప్రమాదాలని సూచిస్తోంది. కోర్టు కేసుల్ని సూచిస్తోంది. అన్నదమ్ముల కలహాలని సూచిస్తోంది. ఈ కలయికలు కానీ దృష్టిలు కానీ అంత మంచిది కాని కారణం చేత తప్పనిసరిగా కుజ కేతు రాహు శని గ్రహాలకి జపాలు చేయించుకోవాలి, లేదా స్తోత్రపారాయణాలు చెయ్యాలి. అలాగే దానం కూడా చెయ్యాలి. కొన్ని కందులు, కొన్ని మినుములు, కొన్ని ఉలవలు, కొన్ని నల్ల నువ్వులు వీలైనంత వరకు దానం చెయ్యండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. గ్రహస్థితుల విషయంలో ఇది ఏమాత్రం బాగలేని గ్రహస్థితి. అలాగే దేశకాలమాన పరిస్థితుల్లో కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే గురువు గారి యొక్క దృష్టి చంద్రుడి మీద ఉన్నది. ఇది మానసికంగా దృఢత్వాన్ని కలగజేసేటటువంటి పరిస్థితి. అలాగే ఒక మంచి మనస్సు అన్నమాట. అంటే మనకే ఒక్కొక్కసారి ఏదైనా రకరకాలైన ఆలోచనలు వస్తుంటాయి. అందులో కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని ఇబ్బందికరమైనవి కూడా ఉంటాయి. అయితే ఆ ఇబ్బందికరమైన వాటిని మన బుద్ధి ఏం చేస్తుంది, ఇది ఇలాంటి ఆలోచన చెయ్యకూడదు అని చెప్పి అప్పటికప్పుడే మనని హెచ్చరిస్తుంది. మనం రెక్టిఫై అయిపోతాం. ఇక అలాంటిది కూడా లేకుండా పూర్తిగా మంచి ఆలోచనలకే తావిస్తూ మానసిక దృఢత్వాన్ని కలిగి ఉంటూ 10 మందికి ఉపయోగపడే విధంగా మన యొక్క ప్రవర్తన, మన యొక్క ఆలోచనలు ఉండేటట్టుగా చేస్తుంది. గురువు యొక్క దృష్టి అంత గొప్పది. పైగా చంద్రుడి మీద ఇంకా అద్భుతమైన దృష్టి. అలాగే గురువు గారి యొక్క దృష్టి రాహు మీద పడుతూ ఉంది. నాస్తిక భావాల్ని పెంపొందింపజేస్తుంది. అలాగే నాస్తిక భావాలు పెరుగుతూ ఒక్కసారిగా మనం ఇలాగ ఉండకూడదు, ఆస్తిక భావాల్ని తెచ్చుకోవాలి అని వారికి వారే వాళ్ళ యొక్క ఆలోచనలని సరి చేసుకునే విధంగా ఇక్కడ గురు దృష్టి రాహు మీద ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ఫలితం ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక శనిగారి తృతీయ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది. వైవాహిక జీవితంలో ఇబ్బందులు, ప్రేమ విషయంలో ఇబ్బందులు, అన్యోన్యత అనురాగాల విషయంలో ఇబ్బందులు, వ్యాపార విషయంలో ఇబ్బందులు, ఇవన్నీ ఉండడానికి అవకాశం ఉంది. తప్పనిసరిగా పరిహారాలు తెలియచేస్తున్నాను కాబట్టి ఇవన్నీ చేసుకోండి. ఈ చెప్పినటువంటి గ్రహ స్తోత్రాలు తప్పనిసరిగా పఠించండి. ఇక రాసుల్లోకి వెళ్దాం. మీనరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్లయితే గ్రహగతుల యొక్క స్థితులు అంత పూర్తిగా అనుకూలించబోవడం లేదు. ఒక్క షష్ఠ స్థానంలోనే కుజకేతువుల యొక్క రాణింపు ఉన్నది. అయితే ధనము వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ధనం రాబడి విషయంలో ఇబ్బంది లేదు.
స్నేహితుల సహకారం విషయంలో ఇబ్బంది లేదు. ఆరోగ్య విషయంలో చిన్నపాటి అనారోగ్యాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మిగతా గ్రహాల యొక్క అననుకూలత వల్ల, మిగతా 7 గ్రహాలు అననుకూలిస్తున్నాయంటే అంత పూర్తిగా శుభ ఫలితాలే ఉంటాయి అని చెప్పడానికి రాదు. తప్పనిసరిగా శివారాధన చెయ్యండి, శనిగారికి తైలాభిషేకం చెయ్యండి, యోగా చెయ్యండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఎందుకు ఈ పరిహారాల మీద ఆధారపడాలి అని చెప్తున్నానంటే, ఈ కుజుని యొక్క దృష్టి రాహు శనుల మీద కూడా పడుతోంది కదా. ఇక్కడ శనిగారి బలం లేదు, రాశిలో ఉన్నారాయన. గురువుగారి బలం లేదు, అర్ధాష్టమంలో ఉన్నారాయన. రాహు బలం లేదు, వ్యయంలో ఉన్నారాయన. మరి ఇన్ని రకాలుగా అననుకూలమైన ప్రదేశాలలో వారు ఉన్నప్పుడు మనకి అనుకూలత ఎలా సిద్ధిస్తుంది? ఒక్క ధనం రాగానే సరిపోయిందా? ఏదో కారణం వల్ల 10 రూపాయలు వచ్చినంత మాత్రాన మనశ్శాంతి కావాలి, సహాయ సహకారాలు కావాలి, ఉన్నతి కావాలి. ప్రతి మనిషికి జీవితంలో ఇవి ఉండాలి. అలాగే మీనరాశి వాళ్ళకు కూడా ఉండాలి. మరి ఇవి కొరవడుతూ ఉన్నప్పుడు తప్పనిసరిగా యోగా చెయ్యాలి, భగవంతుణ్ణి ఆశ్రయించాలి, స్తోత్రపారాయణాలు చదువుకోవాలి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అవుతుంది. మీరు ఓర్పుతో ఉండి ఇవన్నీ చేసుకోవడం ద్వారా ఇంచుమించుగా వారాంతం వచ్చేస్తుంది. వారాంతంలో చంద్రుని యొక్క స్థితి లాభస్థానంలో ఉండి మీకు అనేక విధాల లాభాలు ఇస్తారు. సంతాన రీత్యా బాగుంటుంది, అనుకోని విధంగా లాభాల రీత్యా బాగుంటుంది, కాస్త మనశ్శాంతి ఏర్పడుతుంది, మాతృవర్గ రీత్యా ఏదైనా సహాయ సహకారాలు కావాలంటే ఉంటుంది. ఎక్కడన్నా మీరు పెట్టుబడులు పెడదాం అనుకున్నా కూడా అనుకూల పరిస్థితులు వస్తాయి. ఇవాళకి ఇవాళే మీరు పెట్టుబడులు పెట్టలేరు, కానీ ఆలోచించడానికి నాకు కాస్త సమయం ఇవ్వండి, నేను ఆలోచించుకొని చెప్తాను అనేలాగా ఆలోచన ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్తగా ఉండండి. కుటుంబ విషయంలో ఐకమత్యంతో ఉండడానికే ప్రయత్నం చెయ్యండి, జాగ్రత్తలు తీసుకోండి. అన్నదమ్ముల సహాయ సహకారం లేదు అని చెప్పి దిగులు పడవద్దు. కోర్టు కేసుల విషయంలో ముఖ్యంగా ఓర్పు కలిగి ఉండాలి. ఈ ఓర్పు అనేది అన్ని విషయాల్లో ఉండాలి, ఒకటే కాదు, అన్ని విషయాలలో ఉంచండి. భార్యాభర్తల అనుకూలత రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ, స్థిరచరాస్తుల రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కానీ ఓర్పుతో ఉండండి. చెప్పినటువంటి పరిహారాలు చేసుకోండి. కొత్త కొత్త పనులు ఏవి కూడా స్వీకరించవద్దు. ఒకవేళ మీకు స్వీకరణ చేసుకుందాం అనుకున్నా కాస్త సమయం తీసుకొని ఆలోచించండి. అప్పుడు మీకు తప్పొప్పులేంటి, మంచి చెడులేంటి, కష్టసుఖాలేంటి అన్నీ తెలిసిపోతాయి అని చెప్పి తెలియజేస్తూ, వారాంతంలో మానసికమైన శాంతి బాగా పొందుతున్నారు అని మరొకసారి గుర్తు చేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.